నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమకొండ గొండ్ల సింగారంలో గుడిసెల తొలగింపుపై వివాదం. నిలువ నీడ లేకుండా చేశారని బాధితుల ఆగ్రహం. సింగరేణి కార్మికుల భద్రత యాజమాన్యానిదేనన్న కవిత. కనీస సౌకర్యాలు కల్పనలో విఫలమవుతున్నారని విమర్శ. నీట్ రీ ఎగ్జామ్లో పరీక్షా కేంద్రం వివాదంపై స్పందించిన ఎన్టీఏ. విద్యార్థికి నాగ్పూర్లోనే సెంటర్ కేటాయించినట్లు వెల్లడి. మహారాష్ట్రలో ఉధృతమైన ఆపరేషన్ టైగర్. ఢిల్లీకెళ్లిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం రెబల్ ఎంపీలు. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ చర్చలకు రంగం సిద్ధం. జెనీవాకు బయలుదేరిన యుఎస్ రాయబారి స్టీవ్ విట్కాఫ్. హనుమకొండ శివారు గొండ్ల సింగారంలో గుడిసెల తొలగింపు వివాదంగా మారింది. తెల్లవారుజామున భారీగా చేరుకున్న రెవెన్యూ సిబ్బంది, పోలీసులు జేసీబీలతో గుడిసెలను నిలమట్టం చేశారు. దాదాపు 360 గుడిసెలను తొలగించారు. అధికార యంత్రాంగం తీరుపై బాధితులు భగ్గుమంటున్నారు. తామంతా నిద్రలో ఉండగానే భారీ వాహనాలు, యంత్రాలతో వచ్చిన అధికారులు కనీసం తమ ఇంటి సామాను కూడా తీసుకోనీయకుండా నేలమట్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. హన్మకొండ నగర శివారులోని గుండ్ల సింగారం పరిధిలో గుడిసెల తొలగింపు వివాదం చెలరేగింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4-5 గంటలకు భారీగా రెవెన్యూ పోలీసు అధికారులు వచ్చి ఇక్కడ దాదాపు 360కి పైగా గుడిసెలను ఒక్కసారిగా కూల్చివేశారు. పెద్ద ఎత్తున వాహనాలను తీసుకొచ్చి పోలీస్ బందోబస్తు మధ్య, పోలీస్ పహారా మధ్య ఈ ఒక్కసారిగా గుడిసెలను తొలగించడంతో ఇక్కడ బాధితులు ఇప్పుడు లబోదిబ్బమంటున్నారు. కొంతమందితో మాట్లాడదాం. అమ్మా, ఎన్ని రోజులైంది ఇక్కడ ఇల్లు కట్టుకొని? 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాల కంచెలు ఇన్నే ఉంటాను. కూలి పని పోతాను, ఉప్పర్ పని పోతాను. ఇన్ని తెచ్చుకొని ఇన్నే వంట వండుకొని తింటున్నాం. బయట ఉంటే కిరాయిలు అవుతానని ఇక్కడనే ఉంటున్నాం సార్. ఏ ఊరు మీద అసలు? ఇక్కడనే పోషమ్మ కుంట్లు ఉండేటోళ్ళం. కిరాయికి ఏది లేదు, మాకేం లేదు, గుంటే జాగ కూడా లేదు. ఎన్ని వేలు ఖర్చు పెట్టినావు? 70-80 వేలు అయినాయి సార్. 70-80 వేలు అయినాయి ఖర్చు పెట్టుకొని మేము అప్పు తెచ్చుకొని గిరిగిరి తెచ్చుకొని రోజుకు రోజు అటు కట్టుకుంటా ఇటెల్లో తీసుకుంటాను సార్. ఇప్పుడు మా పూట లేకుండా మా బియ్యం గియ్యం మంచాలు గించాలు అన్ని అట్లనే కూలబట్టి. ఎన్ని గంటలకు వచ్చారు పొద్దున? ఏం చెప్పారు? మీరు ఏమైనా సామాన్లు తీసుకునేటట్టు తీసుకున్నారు? మేమేం తీసుకోలేదు సార్, అన్ని అల్లనే పోయినాయి. మేమేం తీసుకోలేదు. 5 గంటలకు వచ్చి మేము అక్కడ అడ్డం ఉన్నా కూడా మమ్మల్ని నెట్టేసుకుంటూ వచ్చేళ్ళు. మా మీదనే రేకులు గుల కొడతారు. వాళ్ళు అంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం. ఎవరు మాట్లాడితే వాళ్ళనే గుంజుకుపోయి 300-400 మంది అవుతారు సార్. అసలు వాళ్ళకు పద్ధతి అనేదే లేదు. అక్కడ ఉన్నాం సార్. మేము 3 బజార్ అక్కడ వాళ్ళు వస్తా అంటే బాంచలు మేము మాది వాళ్ళము. మేమేం లేని వాళ్ళం, కూలికి లేని వాళ్ళం. ఈడ బతుకుతున్నాం సార్ బాంచన్ అని వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటాం. మేము అటే ఉన్నాం. ఇటు ఇచ్చగొట్టిరు సారు, ఇటు ఇచ్చగొట్టిరు. మేము అక్కడనే ఉన్నాం సారు. ఇక్కడ ఇప్పుడు 6 నెలలు బట్టి సారు మేము ఇల్లు కట్టుకొని మేము ఈడ ఉంటాను. ఎండల కొండల్లా బిక్కడ నీళ్ళు దాక్కుంటా మేము ఇక్కడ ఉంటాను సారు. మాకు భూములు లేవు, జాగాలు లేవు. నా కొడుకు చచ్చిపోయిండు. నేను పిల్లగాండ్ల పట్టుకొని మేము ఇక్కడ ఉంటాను సారు. గింత ఇల్లు జాగ కూడా లేదు మాకు. కిరాయిలు కట్టలేక ఇక్కడ ఉంటాను మేము సారు. మాకు గింత న్యాయం చేయ సారు. నువ్వు మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా ఇంట్లోనే ఉంటాం మేము. ఇప్పుడు ఇది చెరువు శిఖం భూములు కట్టుకోవద్దని అధికారులు చెప్పినా మీరందరూ వినలేదు, మళ్ళీ కట్టుకున్నారు, అందుకే కూల్చామని చెప్తున్నారు. మీకు చెప్పారా గతంలో? అవును సార్, 20 ఏళ్ల క్రితం ఉండేది. ఇప్పుడు చెరువు లేదు కదా సార్. చెరువు లేదని చెప్పేసి మాకు భిక్షపతి సార్ గారు మాకు ఇళ్ళ నివాసాల కోసం చేసుకున్నాం. గత 2022 నుండి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటున్నాయి మాకు. అట్లా అన్నీ ఎదుర్కొంటూనే వచ్చినాం. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు. సడన్గా వచ్చి తీసేసారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చిర్రు. మార్నింగ్ చిన్న పిల్లలని ఉన్నారని కూడా చూడకుండా బాగా దౌర్జన్యానికి వచ్చిళ్ళు. మీ ఇట్లా దారిస్తా అంటే మీకు లాఠీ చార్జ్ చేస్తామని కూడా చెప్పిళ్ళు వాళ్ళు.
మా పాప లోపల ఉన్నదంటే కూడా ఇంటలేరు, పాప లేదు ఏం లేదు రండి అని గుంజుకుపోతున్నారు. మేము ఇంత భూమి ఏం చెప్పలేదు సార్, మాకు ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని ఇంత ఎండలో మేము ఏడుండాలి సార్, మాకు భూమి జాగుంటే ఇంత గడం రాకపోతుంది కదా, ఇక్కడ ఉండక అవసరం ఉండకపోవు కదా, మాకు ఇల్లు లేక జాగ లేకనే ఇక్కడ ఉన్నాం కదా సార్. మేము ఇట్లా గూలో కొడతాం, మా ఇంట్లో సామాన్ ఏం లేకుండా మేము ఏడుండాలి సార్ రోడ్డు మీద. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్, ఒక 10 నిమిషాలు ఆగండి లోపల ఉన్న సామాన్ అన్న తీసుకుంటామని అంటే కూడా తీసుకొని ఇవ్వలేదు. దౌర్జన్యంగా మమ్మల్ని ఆడోళ్ళని కూడా గుంజుకపోయారు, చేయలు పట్టి గుంజుకపోయారు. ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టుకొని మేము వేసుకున్నాం కదా సార్. మేము ఉన్నోళ్ళం అయితే ఇక్కడ ఉండం కదా, ఎండ అనకుండా పగలనకుండా చలికి వానకు పిల్లల్ని పట్టుకొని పురుగులు అనకుండా పాములు అనకుండా మేము ఇక్కడ ఉంటున్నాం. బాధితుల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. దాదాపు వేలకు వేలు ఖర్చు చేసి ఇల్లు గుడిసెలు నిర్మించుకుంటే పూర్తిగా ఇంట్లో నిత్యావసరాలు కానీ ఇతర వస్తువులు కూడా తీసుకొని వచ్చే సమయం కూడా ఇవ్వలేదు. నిద్ర లేచే సమయంలోనే ఒక్కసారిగా పోలీసు అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగం ఒక్కసారిగా వచ్చి తమ మీద పడి మొత్తం కుటుంబాలనే చిన్న భిన్నం చేసిందని చెప్పి ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూడొచ్చు దాదాపు 360 ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు ఒక్కొక్క కుటుంబం 80 నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు చేసి ఈ ఇళ్లను నిర్మించుకుంది. మొత్తం ఇంట్లో సామాన్లు కూడా బయటకు తీసుకొనియకుండా పోలీసు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం వాళ్ళను ఉన్న ఫలంగా బయటకు నెట్టి వెంటనే ఇళ్లను కూల్చివేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను అక్రమంగా కూల్చేశారని చెప్పి ఇక్కడ బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం వాదన మరొక రకంగా ఉంది. ఇది చెరువు శిఖం భూమి, గతంలో కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటే ఈ ఇళ్లను తీసివేశామని, అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి కొంతమంది ఇల్లు నిర్మించుకోవడం వల్లనే వీళ్ళ ఇళ్లని కూడా తొలగించాల్సి వచ్చిందని చెప్పి రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా కొంత దుమారం రేపే అంశంగా చెప్పవచ్చు. ఇటీవలే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు ఇక్కడికి వచ్చి ఈ పేదలకు భరోసా ఇచ్చారు. ఈ ఇళ్లను వాళ్ళకు పక్కా ఇల్లుగా ఉండేలా అదేవిధంగా వాళ్ళకు పట్టాలు కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడే పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా పట్టాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆ తర్వాత 3-4 రోజులకే ఒక్కసారిగా పోలీసు రెవెన్యూ యంత్రాంగం వచ్చి ఈ ఇళ్లను కూల్చివేయడం మాత్రం వివాదంగా మారింది. మరోవైపు కనీసం తమను ఏమాత్రం పట్టించుకోకుండా తమ సామాను కూడా తీసుకోకుండా బయటకు తీయకుండా అంతా ఈ బాధితులందరినీ కూడా బయటకు నెట్టి పోలీసు రెవెన్యూ యంత్రాంగం జులుం ప్రదర్శిస్తూ ఇక్కడ కొంత ఇళ్లను కూలగొట్టిందని చెప్పి బాధితులు తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, హన్మకొండ. సర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ట్రైనింగ్లో వాళ్ళకి పూర్తిగా చెప్పడం జరిగింది. 2002 మనకి పాత డీటెయిల్స్ ఏమున్నాయనేది కూడా ఆ డీటెయిల్స్ ఎలక్ట్రల్ డీటెయిల్స్ ఆఫ్ 2002 ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర బిఎల్ఓ దగ్గర ఉంటాయి. కాబట్టి బిఎల్ఓ దగ్గర ఉన్న డీటెయిల్స్ని ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిల్ చేయడానికి కూడా వాళ్ళు తోడ్పడతారని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి బిఎల్ఓకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా పౌరులకు సహాయపడాలి, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ని కలెక్ట్ చేసుకునేది, ఇవన్నీ వాళ్ళ దగ్గర 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సిటీలో అర్బన్ పాకెట్స్లో కొంత ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది బిఎల్ఓస్కి పూర్తి స్థాయిలో బిఎల్ఓస్కి చాలామంది ఓటర్స్ యొక్క వివరాలు తెలిసినా కూడా ఎక్కడుంటారు అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. రూరల్ పాకెట్స్లో అంత ఈజీగా ఉండరు. కాబట్టి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా సహాయకులుగా జిహెచ్ఎంసీ పరిధిలో, తర్వాత అర్బన్ పాకెట్స్లో, కొంత రూరల్ పాకెట్స్లో కూడా వాళ్ళని ఆ ఏరియా బాగా తెలిసిన వాళ్ళని కూడా అపాయింట్ చేసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనే వాళ్ళని కూడా కొత్తగా మేము అపాయింట్ చేస్తున్నాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ తరపు నుండి కూడా బిఎల్ఏస్, బూత్ లెవెల్ ఏజెంట్స్, వాళ్ళని కూడా వీళ్ళకి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పేసి బిఎల్ఏస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఆర్ఓ లెవెల్లో బిఎల్ఏస్ యొక్క పాత్ర, వాళ్ళ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు ఓటర్స్ గుర్తించడంలో, తర్వాత ఒకవేళ ఓటర్స్ లేని పక్షంలో వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళని ఓటర్స్ని గుర్తించడానికి బాగా ఉపయోగపడతారు కూడా. సో ఈ విధంగా ట్రైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడం, తర్వాత ఎన్యూమరేషన్ ఫేజ్లో బిఎల్ఓ చేయవలసిన వాళ్ళకి విధులు, బాధ్యతలు అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం, అవన్నీ పూర్తి చేసుకున్నాం.
ఈ ఎన్యూమరేషన్ ఫేజ్ ఒక్క నెల చాలా ముఖ్యమైన అంశము. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే పూర్తి వివరాలతో నింపి బిఎల్లో తీసుకొస్తారో వాటిని అన్నిటినీ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. అంటే ముసాయిదా ఎలక్టరల్ రోల్లో పొందుపరచడానికి ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ వాపస్ వస్తాయో తిరిగి వస్తాయో వాళ్ళ పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. డ్రాఫ్ట్ రోల్లో ఉండే ముఖ్యమైన ఓటర్స్ పేర్లన్నీ ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్లో తీసుకొస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫామ్స్ 25 జూలై ఆ రోజుకి అందరూ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నో ఎక్స్టెన్షన్ బియాండ్ 25/7 ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఫామ్ 6 అనేది తీసుకొని ఫామ్ 6 ద్వారా వాళ్ళ పేర్లు అన్నీ నింపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫేజ్లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నోటీస్ పీరియడ్ ఆ టైంలో వాళ్ళకి సమర్పించుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఎన్యూమరేషన్ ఫేజ్, డిక్లరేషన్ ఈ విధంగా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ట్రైనింగ్తో పాటు వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క సహకారం కూడా, పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ అన్ని దశల్లో at the level of CEO, at the level of collector, at the level of ERO, తర్వాత AERO లెవెల్, తర్వాత BLO లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్తో మీటింగ్స్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు అన్ని చోట్ల పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి SIR అనే ప్రక్రియ ఏంటి అనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియజేయడం జరిగింది. BLOs కూడా వాళ్ళ యొక్క పరిధిలో పోలింగ్ స్టేషన్లో ఉన్న వివిధ పొలిటికల్ పార్టీస్ సంబంధించిన BLAsతో కూడా ప్రతి వారము మీటింగ్ అనేది పెట్టుకోవాలి. ఎన్యూమరేషన్ ఫేజ్ కూడా మీటింగ్ పెట్టుకున్న వివరాలని ఫొటోస్తో సహా మినిట్స్ రూపంలో తయారు చేసుకొని వాటిని EROsకి సమర్పించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో విత్ దిస్ మీ దగ్గర నుండి ప్రశ్నలు అవన్నీ ఏమన్నా ఉంటే అడగాలని చెప్పి కోరడం జరుగుతుంది. మ్యాపింగ్ 70.5% అయింది. ఎక్కువ రూరల్లో అయితే 80% చాలా జిల్లాల్లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 93-94% కూడా అయినాయి. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో 99-98% అయినాయి. అర్బన్ పాకెట్స్లో మేడ్చల్ డిస్ట్రిక్ట్ తర్వాత GHMC పరిధిలో తక్కువ. హైదరాబాద్లో తీసుకుంటే 45.5, మేడ్చల్ డిస్ట్రిక్ట్లో 43.5, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 56.5, తర్వాత దగ్గరున్న సంగారెడ్డి తీసుకుంటే 66%. ఈ 4 తప్ప మీద అన్ని చోట్ల మోర్ దెన్ 80%గా అయిందండి. సార్ ఇందులో చాలా మటుకు మ్యాపింగ్ అనేది ఇంతకుముందు కూడా మీకు తెలియజేయడం జరిగింది. మ్యాపింగ్ అనే ప్రక్రియ అనేది జస్ట్ వాళ్ళ యొక్క BLOs ఆ ఏరియా యొక్క పరిధి తెలుసుకోవడం ఒకటి, తర్వాత అందరు ఓటర్స్ని తెలుసుకోవడం, ఎక్కడెక్కడ ఉన్నారో అది తెలుసుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళ యొక్క మ్యాపింగ్ అంటే 2002లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయో అవి తెలుసుకొని నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని పర్పస్ అది. మ్యాపింగ్లో నాది మ్యాప్ కాలేదు కాబట్టి నా తీసేస్తారనేది అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తే చాలు. ఆ డీటెయిల్స్ 2002లో యొక్క డీటెయిల్స్ మీకు తెలియకపోయినా BLO దగ్గర ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అందులో పొందుపరచడానికి BLO సహాయపడతారు. లేకపోయినా మీకు 2002కు సంబంధించిన డీటెయిల్స్ voters.eci. దాంట్లో కూడా మీరు చూసుకొని అందులో డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ కావాలంటే అందులో ఉంటాయి. అది తీసుకుని కూడా మీరు ఫిల్ చేయొచ్చు. మ్యాపింగ్ కాలేదు కాబట్టి నా పేరు తీసేస్తారనేది లేదు. మ్యాపింగ్ ఈజ్ ఓన్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్.
నా బిఎల్ఓకి ఆ పరిధి తెలుసుకోవడానికి, తర్వాత 2002ని దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకు ఉపయోగపడింది. సార్ అవుట్ ఆఫ్ 12 లిస్టెడ్ డాక్యుమెంట్స్ మన దగ్గర 3 లేవు కదా, ఫ్యామిలీ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్. వాటికి బదులు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు పాన్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్రూవ్ చేయాలని మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు సార్. దానిపైన ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దట్ ఫామ్లోనే మీకు ఇచ్చిన డీటెయిల్స్ మీకు నాట్ ఎగ్జాస్టివ్ అనే పదం ఉంది కాబట్టి కొన్ని గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. నాట్ ఎగ్జాస్టివ్ అనే ఉంది కాబట్టి ఈ 12 డాక్యుమెంట్స్తో పాటు ఇంకా అదర్ డాక్యుమెంట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ కెన్ బి టేకన్. సార్ ఒక ఉదాహరణ చెప్పండి సార్, ఎలాంటి అవి ఆ 3 డాక్యుమెంట్ మన స్టేట్ లో లేవు సార్. గవర్నమెంట్ ఇచ్చిన ఎలాంటి డాక్యుమెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ అదర్ దాని 13 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఎలాంటి డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తారు? ఒక కొన్ని 1-2 కైండ్ చెప్పండి. ఎట్లాంటి 12 డాక్యుమెంట్స్ తో పాటు నాట్ ఎగ్జాస్టివ్ అన్నారు కాబట్టి స్టేట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ 3 మన స్టేట్ కి సంబంధించినవి కాదు. కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్కి సంబంధించిన ఒకటి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వేరే అదర్ డాక్యుమెంట్స్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అది దాన్ని తీసుకోవచ్చు. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్స్ ఆన్సర్ చెప్పండి. గవర్నమెంట్ ఇచ్చింది అయితే ఇట్ ఈస్ లెఫ్ట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఈఆర్ఓ. నోటీస్ పీరియడ్లో ఎవరైతే ఫామ్ తప్పులు ఉన్నాయో, అనామలీస్ కానీ ఆ విధంగా ఏమన్నా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. 2002లో అనుసంధానం అయిన వాళ్ళకి అవసరం ఉండదు. ఈ డాక్యుమెంట్స్ ఎటువంటి అవసరం ఉండదు. ఓన్లీ ఎక్కడైతే అనామలీస్ ఉంటాయి, తర్వాత ఎవరైతే 2002లో లేరో వాళ్ళకి మాత్రమే ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరం ఉంటుంది. ఓకే ఎన్యూమరేట్ ఫామ్ అనేది హౌస్ కు ఒకటి ఇస్తారా, లేదంటే హౌస్ లో 4 సభ్యులు ఉంటే 4కి 4 ఫామ్లు ఇస్తారా? అది ఎట్లా ఫిల్ చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటి, దానికి ఏమేమి కార్డులు పెట్టాలి అనేది కాస్త వివరంగా చెప్పండి సార్. ప్రతి ఒక్క బిఎల్లో కుటుంబంలో 4 ఉంటే అతను 4x2 8 ఫామ్స్ తీసుకొస్తారు. మీకు 2 ఫామ్స్ అంటే ప్రతి ఒక్క పౌరునికి ఒకటి ఫిల్ చేస్తారు, రెండోది కూడా ఫిల్ చేస్తారు. సంతకం రెండిట్లోనూ అవసరం. ఒక డీటెయిల్స్ ఫిల్ చేసిన ఒక పత్రం మీకు ఇస్తారు. యాజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ కింద సంతకం పెట్టి బిఎల్ఓ సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తారు. ఒకటి తీసుకొని వచ్చేస్తారు. తర్వాత ఫోటో అనేది ఆప్షనల్. మీరు ఆల్రెడీ ఫోటో ఉంటుంది దాంట్లో ఎన్యూమరేషన్ ఫామ్లో. మీ ఫోటో కలర్ ఫోటో వేరేది కూడా ఇంకోటి కూడా లేటెస్ట్ కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో అది మీరు ఫామ్ 6 సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఫామ్ 8 ఆర్ ఫామ్ 6. ఫామ్ 6 కొత్త ఓటర్ అయితే ఫామ్ 6, కొత్తగా అడ్రస్ చేంజ్ వేరే చోట నుండి ఇక్కడికి వచ్చినట్టయితే అది ఈ ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధం ఉండదు. అది తర్వాత చేసుకోవాలి మీరు. సార్ డ్యూరింగ్ మ్యాపింగ్ ఫేజ్ మైక్లో చెప్పు. మైక్ సార్ డ్యూరింగ్ మ్యాపింగ్ ఫేజ్ దేర్ వర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అనామలీస్. హౌ యూ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ దట్? ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వచ్చారు. సో మీరు చెప్పినట్టు బిఎల్ఓస్ ఇక్కడ కూడా వెళ్తారు వాళ్ళు. అసలు అడ్రస్ మాత్రం అక్కడ ఉంటుంది వాళ్ళది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫామ్స్ ఇస్తే ఆ ఫామ్లో అక్కడ మేమేమో ఇక్కడ ఉన్నామని చెప్పేసి దాంట్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టొచ్చా? వాళ్ళ అడ్రస్ యాజ్ పర్ ఎన్యూమరేషన్ ఫామ్ డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ అక్కడ ఉంది. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా అక్కడికే వెళ్తుంది. మీరు ఇక్కడ ఉంటే మీకు ఎన్యూమరేషన్ ఫామ్ రాదు. సో వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి పాత ఇంటికి వెళ్ళి అక్కడ ఫిల్ చేసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం 6 ఫామ్స్ లేదు. మీరు అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకట్పల్లిలో ఉన్నారు, మీరు గాంధీనగర్కి షిఫ్ట్ అయ్యారు. మీకు ఫామ్ అనేది
షిఫ్ట్ అయ్యారు, మీరు చేంజ్ చేసుకోలేదు కాబట్టి ఎన్యూమరేషన్ ఫామ్ మీకు కూకట్పల్లి ఫామ్ అడ్రస్కే వస్తుంది. మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ కూకట్పల్లిలోనే ఫిల్ చేయగలరు. మీ గాంధీనగర్లో మీరుంటే మీరు ఆ ఫామ్ రాదు మీకు. కూకట్పల్లిలో మీరు ఫిల్ చేయలేరు కాబట్టి షిఫ్టెడ్ ఆర్ యాబ్సెంట్ కింద మీ అది ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ వచ్చేస్తుంది. మీరు ఓటర్ జాబితాలో రారు, డ్రాఫ్ట్ దాంట్లో మీరు రారు. తర్వాత మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఫామ్ 6 కొత్తగా పెట్టుకోవచ్చు. అవుట్ సైడ్ ద స్టేట్ వాళ్ళు, విత్ ఇన్ ద స్టేట్ వాళ్ళు అయితే ఫామ్ 8 కింద షిఫ్టెడ్ మాది అక్కడ ఉంది ఇక్కడ లేదు మేము మారాము అని చెప్పి పెట్టుకోవచ్చు. ఫామ్ 8 ప్రెసెంట్ అడ్రస్ మీద తర్వాత చేసుకోవచ్చు. సార్ మ్యాపింగ్ ఫేజ్ లో చాలా అనామలీస్ వచ్చినాయి. హౌ యు ఆర్ డీలింగ్ విత్ దట్ బికాజ్ అనామలీస్ కట్ అవుతాయి అనేసి ఉన్నది బయట 10 or 12 టైప్స్ ఆఫ్ అనామలీస్ వాళ్ళు గుర్తించారు. అనామలీస్ వాటిని నోటీస్ పీరియడ్లో ఎన్యూమరేషన్ ఫేజ్లో మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తారు. దెర్ ఇస్ నో ఇష్యూ. ఫామ్ ఫిల్ చేసి మీరు వచ్చేస్తారు కాబట్టి యూ విల్ బీ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్. ప్రతి ఒక్కరు అనామలీస్ ఉన్నా లేకపోయినా అందరివి డ్రాఫ్ట్ రోల్లోకి వచ్చేస్తాయి. డ్రాఫ్ట్ రోల్లో వచ్చిన తర్వాత అనామలీస్ ఉన్న వాళ్ళకి నోటీస్ అనేది ఇస్తారు ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ఈఆర్ఓ. నోటీస్ ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవి చూపిస్తే అనామలీస్ పక్కన పెట్టేసి మీరు ఫైనల్ రోల్లోకి వచ్చేస్తారండి. Sir, you said that enumeration forms will be issued by BLOs. If I file that by mistakes, there are mistakes in this enumeration form. By mistake, if I make some mistakes, is there any alternative you will give a separate enumeration form by mistake? Lot of people they do mistakes while filing, sir. Will again a new enumeration form will be given, sir? No. Only one enumeration form will be given. You have to take care and fill it, fill the details properly. And then if you have doubts, you can always ask the BLO to help you. And then while you are filling also, you take your time to fill it. So you are talking about training and all these things. In case there is any problem or any relocation of duties or neglect of duties on the part of say BLOs, what kind of action you will be taking? And what are the, have you informed that one? We are going to, if you committed this mistake during issuing forms and not issuing forms, these are the consequences. Have you briefed the BLOs about that? Yeah, all BLOs are government employees. They know the consequences of playing truant or playing mischief with the Election Commission. In many other places where they have done mischief or whatever it is, they have been taken to task. Some of the BLOs have been dismissed from service, etc. So they know very well. That being a government employee, they should not commit mistakes. If they commit mistakes, there will be the action will be taken on the BLOs. Sir, GHMC Pardilo, sir. The electors, particularly the electorate complaint is that whenever BLOs commit certain mistakes, even if there is one house, if 100 votes are there, I think election commission didn't do anything. They have not punished, they have not taken any action, and literally every Tom, Dick and Harry can come and meddle with the electoral rolls. That is the experience of the electorate. There are several complaints, still there is no action and fixation of the responsibility on the part of BLOs. That is the main lacuna and negligence on the part of Election Commission, and it is not, implementing its mandate properly. That is the complaint against you. How you are going to respond to that? No, you are getting confused. Regarding 100 persons in one house, that is the details given by the electors, not the BLO himself. BLO's responsibility comes in when he is distributing the enumeration form and taking it back. Previously they have filled up during mapping process, one person has been linked to so many other persons. That is not the work of this. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. స్కూల్స్ లో బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. టాయిలెట్స్ లేడీస్కి సపరేట్ టాయిలెట్స్ కూడా లేవు. అక్కడ ఇప్పుడే మిడ్ డే మీల్ స్కీము
ఏదో సాయిబాబా వాళ్ళ ట్రస్ట్తోని కొంత ఇస్తున్న సంతోషమే. మాకు పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి, చేయాలి ఉన్నది. కానీ మీ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ సిటీలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మీరు ఎంకరేజ్ చేసి అక్కడ మీరు కౌన్సిలింగ్ చేసి ఎక్కువ మంది వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. చాలా ఒక్క స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు, అది కూడా నేను నమ్మను, మీరు చెప్తున్నారు కాబట్టి సరే విందాం. మీరు ఒక్క స్కూల్లో నో అడ్మిషన్ అంటే మొత్తం జిల్లాలో 33 జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ వదిలిపెట్టండి, మీరు హైదరాబాద్లో చాలామంది ప్రైవేట్ స్కూల్. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జిల్లాలలో కూడా ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏంది? ప్రభుత్వం ఒక స్కూల్స్ మీద నిర్లక్ష్యంతో ఈరోజు కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పెరగడం అంటే ఎవరికి ఇష్టం వాళ్ళు ఎడిపోతారు, వాళ్ళు ఎవరు సోమతో వాళ్ళు పోతారు. మన దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి నెలకు లక్షల రూపాయలు పెట్టేటటువంటి కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి, లేదని కాదు. కానీ గవర్నమెంట్ స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈరోజు కేంద్ర విద్యాలయాలకు ఉన్న డిమాండు, కేంద్ర విద్యాలయాలకు ఉన్న స్టాండర్డు మన స్టేట్లో ఎందుకు ఉండట్లే? మన స్టేట్ స్కూల్స్ ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు బీఈడీ టీచర్సే వీళ్ళు. నేను ఇంకో చెప్తున్నాను, మొత్తం ప్రభుత్వ స్కూల్స్లో మీకు బెస్ట్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నవాళ్ళు, చాలామంది అపాయింట్ చేయలేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్ సరిగ్గా లేవు. డిఓ లేరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చాలా చోట్ల లేరు, ఎంఈఓలు అసలే లేరు, కనబడరు. ఇవన్నీ ఈ పరిస్థితి ఉన్నది విద్యా వ్యవస్థది. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు కనీసం విద్యా వ్యవస్థని కాపాడండి. ఎందుకంటే భావి తరంలో తెలంగాణకు ఒక మంచి విద్యావంతులు రావాల, బయటికి ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీ క్రియేట్ కావాలి ఇక్కడ మనకు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఈరోజు స్కూల్కు ఇచ్చే ఎడ్యుకేషన్కి ఇచ్చే బడ్జెట్ మీరు పెంచాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇప్పుడు అలాట్ చేసిన బడ్జెట్ కేవలం శాలరీల కోసము, బిల్డింగ్ల మెయింటెనెన్స్ కోసమే సరిపోతుంది. కాబట్టి చివరికి ఈ సందర్భంగా నేను మన రవీంద్ర గారిని కోరుతా ఉన్నాను, మీరు ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. మన మీ దగ్గర 1000 కోట్లు ఉన్నో నాకైతే తెలియదు, కానీ 1000 కోట్లు ఇస్తా అని మీరు మాట్లాడినారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ ఒక చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక పాత హాస్టల్స్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ బి హాస్టల్ బంద్ అయింది, ఈ హాస్టల్ కూడా బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది, డి హాస్టల్ కూడా అదే పరిస్థితి ఉన్నది. అక్కడ మెస్లలో క్వాలిటీ మెయింటైన్ లేదు. ఇప్పుడు దయచేసి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద కూడా, నేను ఓన్లీ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి, కాకతీయ విశ్వవిద్యాలయాలు అన్ని అట్నే ఉన్నాయి, నేను అది కాదనేది. కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటా కాబట్టి రోజా రూట్లో పోతా కాబట్టి చూశాను. నేను మా కళ్యాణ్ కూడా అదే యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ ఉండే, రవి ఉండే అక్కడ స్టూడెంట్ లీడర్. కాబట్టి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారు చాలా మంచి పెద్ద స్టూడెంట్ లీడర్ అక్కడ ఏబీపీ నుంచి. ఈరోజు వారు నాతో చెప్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, అన్న మనం చదువుకున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది కాలేజు, అసలు ఎట్లా అంటే హాస్టల్స్లో మీరు పోతే అక్కడ మీదకి ఎప్పుడు రూపు పడిపోతుంది భయంతో ఉన్నది. ఇంకా బి హాస్టల్ మీరు చూసాడు, మీడియాకు చెప్తాను, బి హాస్టల్ 1000 కోట్లు ఇస్తాను కదా, 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఏమి ఒక్క పైసా ఇవ్వలే ఉస్మానియా యూనివర్సిటీకు. ఎక్కడ పోయినాయి ఈ 1000 కోట్లు? అక్కడ యూనివర్సిటీలో ఏదైనా గట్టిగా మాట్లాడితేనో సస్పెండ్ చేస్తున్నారు యూనివర్సిటీ టీచర్స్ని. ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అట్లా సస్పెండ్ చేయించారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడదు. అక్కడ టీచర్స్ ప్రాబ్లం మీద మాట్లాడితే, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గురించి హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయడం. మరి నేను యూనివర్సిటీకి వస్తా అని చెప్పి, అది యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ, అది అక్కడ ఉద్యమాలు జరిగినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు కాబట్టి ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణ నిధులు, నియామకాలు, నీరు అనేటటువంటి నియామకాలకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మన విద్యా క్షేత్రము.
ఆ విద్యాశాఖ మంత్రిత్వం మీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు మమ్మల్ని ప్రశ్నించకంటే మాకేమిచ్చారు ఏమిచ్చారు కేంద్రం అని మేము ఇస్తున్నాం, చాలా ఇస్తున్నాం, మీరు ఏమిచ్చారో మా యూనివర్సిటీకి అని చెప్తూ అడుగుతున్నాను. తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం పెడుతున్నారో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎంత పెడుతున్నారో అని అడుగుతా ఉన్నాను. మీకు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచిస్తున్నారు మీరు, ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని. దయచేసి ఈ ప్రాజెక్టులు అవి ఇవి కమిషన్లు వస్తే తర్వాత మీరు చూసుకోండి, కానీ ముందు విద్యా వ్యవస్థను బాగు చేయండి. విద్యా వ్యవస్థ ఈరోజు నిర్మాణం మంచిగా ఉంటేనే రేపు ఒక తెలంగాణ భావితరం ఈరోజు మనకు సమాజానికి, దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పనికొచ్చేట వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు హితో పలుకుతూ మరి మరొకసారి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న యువకుల్ని, మహిళల్ని, విద్యావంతుల్ని, ఉద్యోగపరులు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, బీజేపీలో చేరండి, నరేంద్ర మోదీ గారి యొక్క చేతులను బలపరచండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. తెలంగాణ భవన్లో పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీటింగులు పెట్టి ఏ విత్తనాలు వేసుకోవాలి, ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఏ మార్పులు చేసుకోవాలని చెప్పి కూడా క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది. దాన్ని మేము కేసీఆర్ గారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మేము వరి కొనే పరిస్థితి లేదు అని చెప్తే అనేక సార్లు మంత్రుల రిప్రజెంటేషన్స్, అధికారుల రిప్రజెంటేషన్స్, కేసీఆర్ గారు స్వయంగా తను రిప్రజెంట్ చేసి ప్రధానమంత్రి కానీ మంత్రులతో మాట్లాడిన తర్వాత చివరికి భారతదేశ చరిత్రలో ఒక వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలు కోసం మొత్తం శాసనసభ్యులు, మంత్రివర్గం, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరినీ తీసుకెళ్ళి ఢిల్లీలో చెప్పి ఖచ్చితంగా మీరు కొనాల్సిందే అని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద, ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఖచ్చితంగా ధర్నా చేసినాం. ధర్నా చేసి అక్కడ ఉన్న మంత్రులు మొత్తం కూడా ఏ విధంగా ఇట్లా వండిస్తుందని చెప్పిండ్రు. ఇవాళ టీవీలలో కానీ ఇంకో దగ్గర కానీ గత 4 రోజుల నుంచి ఒకటే అడ్వర్టైజ్మెంట్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఎక్కువగా మొత్తం కూడా మేము ఒక టార్గెట్స్ కాదు, మొత్తం మీద రికార్డు స్థాయిలో కొన్నామని చెప్పేసి పచ్చి అబద్ధాలు ప్రతిరోజు చెప్తున్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పౌర సరఫరాల శాఖ, లేక వ్యవసాయ శాఖ, లేక కేంద్ర ప్రభుత్వం, లేక ఎఫ్సిఐ ఏ గణాంకాలన్నా తీసుకొని ఈనాటికి కూడా ఉంటాయి. తెలంగాణ వచ్చిన 2014లో ఆనాడు ఆ సంవత్సర కాలం 2 పంటలు, యాసంగి వానాకాలం, రబీ ఖరీఫ్ అని అంటాం, ఆ 2 పంటలకు సంబంధించింది ఆనాడు ఎఫ్సిఐ కోసం కొన్నది 24.29 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ప్రతి సంవత్సరం క్రమేపీ దాన్ని పెంచుకుంటూ దానికి కావాల్సిన వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని ఇవ్వడం, సాగునీరుని ఇవ్వడం, విత్తనాలు సమయానికి ఇవ్వడం, ఎరువులు సమయానికి ఇవ్వడం, ఆ తర్వాత ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సాయం చేసింది. పెట్టుబడి సాయం ఇంతవరకు ఇప్పటికి కూడా ఈ భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో ఒక రైతుకి రైతు దగ్గర నుంచి వెళ్ళి శిస్తు వసూలు చేయడం ఉన్నది. రైతు దగ్గర నుంచి వెళ్ళి వసూలు చేసింది, కానీ రైతుకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అది కూడా ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? 11 విడతలుగా 70 లక్షల మంది రైతులు పట్టాదారులకు 72,000 కోట్ల రూపాయలని ఏ ఒక్క సమావేశం పెట్టకుండా, బహిరంగ సభ పెట్టకుండా, ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా, ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కింద ఇవ్వకుండా 11 సార్లు ఎంతమంది రైతులు ఎలిజిబుల్ ఉన్నారో, పట్టాదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరు కూడా మిస్ కాకుండా 11 విడతలుగా 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల వేసింది చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఇచ్చిన దాంట్లో ఇప్పటికే మీరు చెప్పిన రైతు బంధు మేము మొత్తం కూడా వేస్తాం, మళ్ళీ రేపు వేస్తాం అని చెప్పేసి రైతు బంధు ఇప్పటిదాకా 3 సార్లు మోసం చేసిండ్రు. 24 వానాకాలంలో ఇవ్వాల్సింది మొత్తం కూడా ఇవ్వలే. 25లో 3 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు.
26 ఇప్పుడు 25 వానాకాలానికి సంబంధించిన మొన్న యాసంగి 25 యాసంగిలో కూడా 2 మీటింగులు పెట్టి, ఒకటి సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ మేము పెట్టిన ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తూ నువ్వు మీటింగ్ పెట్టి 1 మీటర్ నొక్కిండు 1 ఎకరానికి. రెండో రోజున జగిత్యాల్లో కేసీఆర్ గారు గర్జిస్తే మళ్ళా ఆ సాయంత్రం మళ్ళొక మీటర్ నొక్కి 2. అంటే ఈ నీ యొక్క 2.5 సంవత్సరాల కాలంలో 5 సార్లు నువ్వు ఇవ్వాల్సి ఉంటే ఒకసారి పూర్తిగా ఎగబెట్టినావు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఒకసారి 2 ఎకరాలకు ఇచ్చినావు. పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పిండ్రు, మేము 1 పైసా బాకీ లేకుండా 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది, వాళ్ళు అనుభవించింది, వాళ్ళ అకౌంట్లో వేసినావు, అందరికీ తెలుసు. నువ్వు 5 సంవత్సరాలు 5 విడతల్లో నువ్వు వేసింది ఎంత? 29,300 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు బాకీ ఉన్నావు. ఇవాళ రేపో వస్తుందని చెప్పి చూస్తున్నారు. ఏతుల మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు మంత్రులు, కానీ దీనికోసం పెద్ద మీటింగు, దానిలో పెద్దగా అందరిని తిట్టడం, రైతులకు ఏదో చేస్తాం, రైతులకు తెలీదా? 1 ఎకరానికి వేస్తే ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా ఇవాళ టీవీ 9 నేను చూస్తాను, మొత్తం అన్ని టీవీలలో చూస్తే మొత్తం కూడా ఇవాళ బ్రహ్మాండంగా వేస్తామని చెప్పేసి అన్నారు. ఇది నీ యొక్క రైతు బంధు, నీ రైతు భరోసా. నువ్వు రైతు భరోసా గురించి నువ్వు మాట్లాడింది ఒక్కసారి నేను చూపిస్తాం, వినండి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. నువ్వేం మాట్లాడినావు? రైతు బంధు కాదు, 2 పంటలకు కాదు, కేసీఆర్ 3 పంటలకు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వట్లేదు, 3వ పంట పండించట్లేదు అని చెప్పి మాట్లాడినావు. రైతు బంధు ఖచ్చితంగా రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినావు. మరి అవును, ఇప్పుడు ఎవరో నువ్వే చెప్పు, నువ్వు మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తావో నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వే అన్నావు దివానాగా అన్నా, అవలాగా అన్నా, లేకపోతే బేకారుగా అన్నా అని చెప్పి మాట్లాడినావు. నీవు చెప్పిన మాటలు నువ్వు ఒక్కసారి రేపు పొద్దున మదిరలో నువ్వే వాటిని చూపించుకొని ఎవరు దివానా ఎవరేందని చెప్పేసి నువ్వు చెప్పు. ఇప్పుడు మాటలు మాట్లాడడం కాదు, నోరుంది కానీ తిడుతుంటే రైతులకు కూడా అందరూ తెలుస్తున్నది. రైతులకు ఎవరు ఖచ్చితంగా రేపు 5,000 రూపాయల చొప్పున వాళ్ళ మొత్తం భూమికి వేసింది కేసీఆర్ గారు, మీరు వెయ్యందని చెప్పేసి ఖచ్చితంగా తెలుసు. అంతేకాదు ఇంకేం మాట్లాడిండ్రు, రైతులకు కాదు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు మరి ఎట్లిస్తావా అని చెప్పేసానంటే, రైతులది రైతులకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండ్రు. కౌలు రైతుల ముచ్చటే లేదు, రైతులకే కోత పెట్టిండ్రు, ఇంకా రైతు కూలీలు ఎక్కడా, వాళ్ళ యొక్క కౌలు రైతులు ఎక్కడా? ఈ విధంగా రైతు బంధు రైతు భరోసా మీద మోసం చేసిండు. పెద్దలు రైతు బీమా మీద ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎంత లాస్ చేసిందనేది. మేము 42 లక్షల మంది రైతులకు ఇస్తే ఆనాటి నుంచి ఇప్పటిదాకా దరిదాపుగా 3 లక్షల మంది పట్టాదారులు పెరిగిండ్రు, కానీ పెంచలే. రైతులు పెరిగితే దాంతోపాటు ప్రీమియం కూడా పెరగాలి కదా. ఇవాళ నా నియోజకవర్గంలో 229 మంది రైతులు చనిపోతే జనగామ నియోజకవర్గంలో ఇప్పటికి వాళ్ళు ఇచ్చింది పెండింగ్ ఎప్పుడు అంటే 75 ఇలా ఎల్ఐసితో పెండింగ్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉంటాయి? కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బీమా పెట్టిన తర్వాత రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే 10 రోజుల లోపల 10 దిన కర్మ లోపలనే మొత్తం కూడా రైతాంగానికి ఇచ్చింది. వాస్తవమా కాదా? దరిదాపుగా 135,000 మంది రైతులకు ఆనాడు మొత్తం కూడా రైతు బీమా పెట్టిన తర్వాత ఒక్కరికి కూడా తప్పకుండా దఫ్తరు పోకుండా దరఖాస్తు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో 10 రోజుల ముందు 10 రోజుల్లోనే వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతు బీమా ఉన్నదాన్ని కట్టే తెలివి లేదా మీ ప్రభుత్వానికి? రైతు బంధు సరిగ్గా ఇవ్వవు, కరెంటు సరిగ్గా ఇవ్వవు. ఇవాళ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు యూరియా గురించి. 2 ఇస్తాము, అది కూడా యాప్లోనే ఇస్తాము. ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా వాళ్ళందరూ కూడా అక్కడికి పోయి ఆనాడు ముందు అనంతకుమార్ గారితో మాట్లాడారు, ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఎరువులు రసాయన శాఖ మంత్రితో కూడా మాట్లాడినారు, కేసీఆర్ గారితో మాట్లాడినారు. రవాణా ఇబ్బంది అయితే అక్కడ ఉన్న జీఎంలతో కూడా కేసీఆర్ గారు మాట్లాడి మొత్తం కూడా ఏనాడు 9.5 సంవత్సరంలో ఒక్క సంవత్సరం కానీ ఒక్క సీజన్లో కానీ యూరియా కానీ ఇతర ఎరువులకు కానీ ఇబ్బంది లేకుండా సక్రమంగా పోలీస్ స్టేషన్ కూడా లేకుండా ఎక్కడ పోకుండా ఇవాళ అందించిన వారు కేసీఆర్ గారు. మరి మీ ఏం తెలివి? మస్తు మాట్లాడతారు కదా.
ఇవాళ మీరు పోయి ఢిల్లీకి ఇప్పటిదాకా 75 సార్లు పోయింది కదా, 75 సార్లు పోయి నీకు కావాల్సిన నీ యొక్క రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్తోని మూసీ రివర్ ఫ్రంట్లో కట్టాల్సిన గాంధీ విగ్రహానికి 75 ఎకరాల భూమిని తెచ్చుకున్నావు కదా. మోడీ గారిని ఒప్పించి, రక్షణ శాఖ మంత్రిని ఒప్పించి నీకు కావాల్సిన రియల్ ఎస్టేట్ కోసం అయితే గాంధీ విగ్రహాన్ని కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నందుకు తెచ్చుకున్నావు. మరి ఆ తెలివి ఇక్కడ ఎందుకు లేదు? మా రైతులకు యూరియా కావాలి, ఇంతకుముందు ఇచ్చిందే కొనసాగించాలి, మా దగ్గర ఉన్న రామగుండం ఫ్యాక్టరీ కనీసం మాకు ఇవ్వండి అని చెప్పేసి నీ రాష్ట్రంలో మా టైంలో మేము కట్టిన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఇవాళ మహారాష్ట్రకి ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. ఆన్లైన్లో యూరియా బస్తాలు దొరకట్లేదని కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలం కాచాపూర్ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతంపల్లి, రామేశ్వరపల్లి, బెక్కనూరు సొసైటీల్లో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయంటూ అధికారులు తెలిపారు. యూరియా బస్తాలను బుకింగ్ చేసుకోవడానికి రైతులు ప్రయత్నించగా నిమిషాల వ్యవధిలో బస్తాలన్నీ బుకింగ్ అవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బుకింగ్ యాప్ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే అర్హులైన రైతులందరికీ యూరియా సప్లై చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా గణేష్పల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 11 మందిని గాయపరిచింది. బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కకాటు బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయని, గాయపడ్డ వారికి వ్యాక్సిన్ కూడా ఇచ్చారని తెలిపారు. సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని కేటీకే ఇంక్లైన్ గని కార్మికులతో ఆమె గేట్ మీటింగ్ నిర్వహించారు. బాయిబాటా కార్యక్రమానికి హాజరైన కవితకు అంబేద్కర్ జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు స్వాగతం పలికారు. సింగరేణిలో కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరుతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. కవితను గనిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఇదే పర్టికులర్ అండర్ గ్రౌండ్ మైనే చూసుకోండి, కనీసం మంచినీళ్ళు కూడా లోపల లేనటువంటి పరిస్థితి, బాటిల్ మనకు లోపలికి మోసుకుని పోయేటటువంటి పరిస్థితి. అది ఓన్లీ ఇక్కడ కాదు, సింగరేణి వ్యాప్తంగా కూడా ఒకటే కండిషన్ ఉన్నది. మంచి గాలి లోపలికి ఇవ్వలేకపోతున్నారు, మంచి నీళ్లు లోపలికి ఇవ్వలేకపోతున్నారు. ఈ రెండైతే మనిషికి ప్రాథమికమైనటువంటివి, ఇది కూడా ఇవ్వలేకుండా మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే నేను పైన ప్రతి చోట చెప్తున్నా, భూపాలపల్లి గడ్డ నుండి వెలిశాల గ్రామం పోరాటాల స్ఫూర్తితోని పోరాటం చేసే ఈ భూపాలపల్లి గడ్డ మీద నేను మళ్ళొకసారి మేనేజ్మెంట్కి చెప్తా ఉన్నా, కనీస మానవ హక్కులైనటువంటి నీళ్లు, గాలిని మీరు సప్లై చేయండి. దాంట్లో కక్కుర్తి పడకండి, దాంట్లో లంచం తీసుకోకండి, దాంట్లో అవినీతికి స్కోప్ ఇవ్వకండి. అంటే వేరే దగ్గర తీసుకోమని కాదు, మినిమం వీటిలో క్వాలిటీ ఉండాలి, వాటర్ ఉండాలి, ఆ విషయంలో యాజమాన్యం శ్రద్ధ పెట్టాలి. సర్ ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆరోపించారు. హైదరాబాద్ ఆదర్శ నగర్లోని ఆయన కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సర్ ప్రక్రియపై కార్యకర్తలందరూ అప్రమత్తంగా పనిచేయాలని దానం సూచించారు. ఈసీ సరిగ్గా ఎన్నికలు జరిపితే ఇటీవల రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవని ఆయన విమర్శించారు. ఆ ఎన్నికల్లో ఓట్ చోరీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని దుయ్యబట్టారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కమిటీ సభ్యులకు బోనాల పండుగ చెక్కులను దానం నాగేంద్ర పంపిణీ చేశారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి జెన్యూన్ ఓటర్స్ కి అన్యాయం జరగకుండా బోగస్ ఓట్స్ ని డిలీట్ చేయడానికి మన ప్రక్రియ మనం మొదలు పెట్టాలి. ఇప్పుడే ఇదే రైట్ టైం కాబట్టి ఇప్పుడు డిలీట్ చేయకపోతే ఇక ఎప్పుడు డిలీట్ కావాలి, అవి పర్మనెంట్ ఉండిపోతాయి. కాబట్టి బోగస్ ఓట్స్ అన్ని డిలీట్ చేయడానికి మన జెన్యూన్ ఓటర్స్ ని ఎన్రోల్ చేయాలి. మనము ఇచ్చినటువంటి యాప్ లో అప్లోడ్ చేసి వచ్చినటువంటి బిఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి ఒక ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్కు సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ యువకుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలుసుకున్న తర్వాత తాను కూడా తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నానని గణేష్ తెలిపారు. నిరంజన్ త్వరగా కోలుకొని తన కలలను సాకారం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
భవిష్యత్తులో కూడా తన వంతు సాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా 5 లక్షలు అని చెప్పడం జరిగితే నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాపం కోరిక కోరాడు. నేను చెప్పే 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరు ఏం బాధపడద్దని చెప్పాను. ఆ బాబు బాగుండాలని పూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. నీట్ పేపర్ లీక్తో తీవ్ర విమర్శల పాలైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాకం మరొకటి వెలుగులోకి వచ్చింది. నాగపూర్ విద్యార్థికి యుఏఈలోని అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. నిన్న సాయంత్రం డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును చూసి నాగపూర్కు చెందిన అబ్దుల్లా మహమ్మద్ అనే విద్యార్థి, అతని తల్లిదండ్రులు కంగుతిన్నారు. పరీక్షా కేంద్రానికి సంబంధించి తామిచ్చిన ఆప్షన్లలో అబుదాబి లేదని విద్యార్థి తండ్రి చెప్పారు. వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. జరిగిన పొరపాటుపై స్పందించిన ఎన్టీఏ అబ్దుల్లా మహమ్మద్కు నాగపూర్లో పరీక్షా కేంద్రం కేటాయించనున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ ఉధృతమైంది. శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీకి చెందిన 6 రెబల్ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ఢిల్లీలో నిర్వహించిన శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ భేటీకి రెబల్ ఎంపీలు డుమ్మా కొట్టారు. పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించారు. ఎంపీలు నగేష్ పాటిల్ అస్తికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దిన పాటిల్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్, భావు సాహిబ్ పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇరాన్తో జెనీవాలో జరగాల్సిన చర్చల పునరుద్ధరణకు అమెరికా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా శుక్రవారం ఇరు దేశాల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో చర్చలను పునరుద్ధరించేందుకు అమెరికా తన ప్రయత్నాలను ఉధృతం చేసింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లాలు కాల్పుల విరమణకు అంగీకరించేలా యంత్రాంగం నడిపింది. తండ్రి కలతో 5 ఏళ్ల వయసులో క్రికెట్ వైపు మళ్లీ రంజీల్లో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్ అభిరథ్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఈ లీగ్లో అగ్రెసివ్ స్ట్రాటజీతో ట్రోఫీని సాధించేందుకు 100% ఎఫర్ట్స్ పెట్టడమే లక్ష్యమని చెబుతున్న అభిరథ్తో ఈటీవీ ముఖాముఖి. ఈ నెల 21 నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి T20 లీగ్ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ముమ్మరంగా సాధన చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అభి. సో ఈ ప్రాక్టీస్ ఎలా సాగుతుంది? ప్రాక్టీస్ చాలా బాగా సాగుతుంది. మేము ఒక 2-3 ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ఆడాము. సో అన్ని స్ట్రాటజీస్ అన్ని ప్లాన్ చేసుకోవడానికి చాలా అవకాశం పొందింది. సో మంచి నడుస్తుంది. ఓకే, దెన్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నుంచి మీరు రిప్రజెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అదే ముందు కూడా చెప్పాను, ఇట్స్ ప్రౌడ్ ఫీలింగ్ టు రిప్రజెంట్ ఫ్రాంచైజ్ యాజ్ ఆల్వేస్. ఇట్స్ మై ఫస్ట్ టైం లీడింగ్ ఫ్రాంచైజ్. నేను లాస్ట్ టైం ఇప్పుడు 2018లో TTL జరిగినప్పుడు నేను వైస్ కెప్టెన్ ఉండే, and I captained in 6 games, but I was not officially the captain. This time I'm officially the captain, so looking forward to it. ఓకే, బ్యాక్గ్రౌండ్ అసలు మీ క్రికెట్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీకు ఇటు వైపు రావడానికి ఏంటి ఇన్స్పిరేషన్? అంటే చిన్నప్పుడు మా డాడీ అలవాటు చేశాడు నన్ను. నేను ఒక 5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను క్రికెట్. నేను ఇప్పుడు 29, సో ఆల్మోస్ట్ 24-23 years అయింది క్రికెట్ స్టార్ట్ చేసి. సో అదే ఇంకా చిన్నప్పటి నుంచి డాడీ బాల్ వేస్తుండే, ఆ తర్వాత మెల్లమెల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. మీ ఫస్ట్ క్లాస్ గేమ్ ఎప్పుడు ఆడారు? నేను నా ఫస్ట్ క్లాస్ గేమ్ 2022లో ఆడాను అగైన్స్ తమిళనాడు. నాట్ అ గుడ్ అవుటింగ్, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్రికెట్ స్టార్ట్ చేశారన్నారు. సో మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒక లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో డాడీయా, మమ్మీయా, లేకపోతే ఎవరు నేను మీ గ్రౌండ్కి తీసుకురావడం? ఎక్కువ డాడీయే. డాడీ మొత్తం బాల్ త్రోస్ కూడా వేస్తుండే బ్యాటింగ్ ఆడడానికి. ఇట్లా ఎక్కువ డాడీ కొంచెం ఎక్కువ సాక్రిఫైస్. సో ప్రస్తుతం హైదరాబాద్ టీంని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు కెప్టెన్గా ఉన్నారు. ఇప్పుడు టీం మొత్తం ఏ విధంగా బాండ్ అయ్యింది? సో ఏ విధంగా మింగిల్ అయిపోయినారు? ఐ థింక్ మా టీం అందరికన్నా మోస్ట్ బ్యాలెన్స్డ్ ఉంది. మాకు చాలా ఆల్రౌండర్స్ ఉన్నారు. సో మా కోచెస్ అండ్ మేనేజ్మెంట్ అట్లనే పిక్ చేసుకున్నారు దట్ వీ వాంట్ ఆల్రౌండర్స్, బికాజ్ T20 గేమ్లో ఆల్రౌండర్స్ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఐపీఎల్లో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటుంది, ఈ T20లో ఇంపాక్ట్ ప్లేయర్ లేదు. సో ఆల్రౌండర్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ అ గుడ్ సైడ్ అండ్ మెనీ యంగ్స్టర్స్, సో ఎవ్రీ వన్ ఈస్ ప్లేయింగ్ ఫియర్లెస్లీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి ప్లేయర్స్ మన దగ్గర
దాదాపు అందరు ఆల్రౌండర్లు ఉన్నారని మీరు చెప్పారు. సో వీళ్ళందరికీ ఎలాంటి గైడెన్స్ కొనసాగుతుంది అండ్ టీమ్ కోచెస్, హెడ్ కోచ్ కావచ్చు అండ్ బౌలింగ్ బ్యాటింగ్ కోచెస్? ఎక్కువ గైడెన్స్ అంటూ ఏం లేదు. ఎస్పెషలీ జస్ట్ ఓవర్ వైజ్ ఏ ఓవర్స్లో ఏం ప్లానింగ్ చేయాలి, ఏ బ్యాట్స్మెన్కి ఎట్లా చేయాలి, కొంచెం మైనర్ మిగతా స్కిల్స్ అని వాళ్ళకునే. జస్ట్ దాన్ని కరెక్ట్ టైంలో అన్లాక్ చేయడం, జస్ట్ దానికి గైడెన్స్ ఇస్తాం. ఓకే. సో మీ గోల్ ఏంటి? ప్రస్తుతానికి హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడం, ఛాంపియన్గా నిలబడడం. సో ఇందుకోసం ఏ విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి? అంటే ఎవ్రీ గేమ్ 100% ఎఫర్ట్ చేయాలని అనుకుంటున్నాం. అది రిజల్ట్ మన చేతిలో లేదు, బట్ అది ఇంకా ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్ ఆడితే అది గెలవడానికి ఆడతాం. సో వీ వుడ్ లైక్ టు విన్. సో రీసెంట్గా కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా అయినాయి అన్నారు కదా, వాళ్ళలో ఏ విధంగా అనిపిస్తుంది? టీమ్స్ ఏ విధంగా ఉన్నాయి? మిగతా టీమ్స్ కూడా అదే బాగున్నాయి. అందరూ వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాక్టీస్ అందరూ చేస్తున్నారు. మనది కూడా బాగుంది అండ్ నడుస్తుంది. మన బ్యాలెన్స్ బాగుంది కాబట్టి మనకి డౌన్ ద ఆర్డర్ కూడా హిట్టర్స్ ఉన్నారు. సో ఎక్సైటింగ్. దెన్ రీసెంట్గా యశ్వీర్ గౌడ్కి కూడా శుభాకాంక్షలు తెలిపినట్టున్నారు. మీరు అందరు కలిసి కేక్ కట్ చేశారు. సో ఫ్రీ టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా ఫ్రీ టైం అంటే అంత లేదు, ఎక్కువ ప్రాక్టీసే. ఎక్కువ ప్రాక్టీస్ మీదే ఫోకస్ ఉంది. ఎందుకంటే ఫ్రీ టైం ఇప్పుడు ఒకసారి టోర్నమెంట్ స్టార్ట్ అయితే అంత ప్రాక్టీస్ చేయలేము. సో అప్పుడు ఇంకా ఫ్రీ టైం ఎక్కువ దొరుకుతుంది ఇన్ బిట్వీన్ మ్యాచెస్. ఇప్పటికైతే ఎక్కువ ఫోకస్ అయితే ప్రాక్టీస్. ఓకే. ఒక లీడర్గా మీరు ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నారు? అంటే నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేస్తూ ఎట్లా అంటే మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళని గైడ్ చేయడం ఉంటుంది. మిగతా అంతా ఇంకా వాళ్ళకి వచ్చిన స్కిల్లే, ఏం ప్రెషర్ అంటూ ఏం లేదు వాళ్ళ మీద. జస్ట్ 100% ఎఫర్ట్ ఇస్తే సరిపోతుంది వాళ్ళ. ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పటివరకు మీ క్రికెట్ జర్నీలో ఇది నాకు సరిగా అనిపించలేదు అనేది ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఈ గేమ్ నేను సరిగా ఆడలేకపోయాను, దాని నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? బేసికలీ ఫస్ట్ అదే చెప్పాను, ఫస్ట్ నా రంజీ మ్యాచ్ అప్పుడు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండే, ఈ లెవెల్కి మనం సరిపోతామా అని. ఇంకా బట్ అట్లీస్ట్ ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి ఏంది అని అర్థమై ఇంకా బెటర్ అయింది. ఓకే. సో నెక్స్ట్ ఇలాంటి లీగ్స్ తెలంగాణ నుంచి క్రికెటర్స్కి గ్రామీణ స్థాయి నుంచి ఆల్రెడీ కొన్ని రూల్స్ కూడా పెట్టారు. టీంలో మొత్తం స్క్వాడ్లో 4 ఉండాలి అండ్ ప్లేయింగ్ లెవెల్లో 2 ఉండాలని చెప్పేసి. వాళ్ళ గ్రామీణ స్థాయి నుంచి వచ్చే వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఎక్కువగా దొరకకపోవు. సో ఇలాంటి వాటి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇది చాలా మంచి లీగ్ అసలు. ఎస్పెషలీ ఆల్ లోకల్ క్రికెటర్స్, లోకల్ ఆల్ ఓవర్ తెలంగాణ కూడా. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం టైం కన్స్ట్రెంట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఎవ్రీ టీమ్ ఇట్లా డిస్ట్రిక్ట్స్లో సెలెక్షన్ పెట్టలేకపోయారు. టాలెంట్ హంట్లా పెడతారు ఎవ్రీ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అది పక్కా ఎవ్రీ ఫ్రాంచైజ్ చేస్తుంది. సో దాంట్లో మనకి ఇంకా చాలా ఎక్కువ టాలెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈసారి హెచ్సిఏ కూడా ఓపెన్ ట్రయల్స్ పెట్టింది. సో నెక్స్ట్ టైం ఐ థింక్ ఎవ్రీ ఫ్రాంచైజ్ ఓపెన్ ట్రయల్స్ పెట్టుకుంటాయి వాళ్ళు, ఎస్పెషల్లీ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఓకే. ఇట్లా సేమ్ ఫ్రాంచైజ్ డిస్ట్రిక్ట్ అని కాదు, ఎవ్రీ ఫ్రాంచైజ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ పెడతారు. సో లోకల్ టాలెంట్ ఎవరైతే అవకాశం రాదు వాళ్ళు చాలామంది వాళ్ళ స్కిల్స్ షోకేస్ చేసుకోవడానికి చాలా అవకాశం వస్తుంది. ఇది జస్ట్ ద స్టార్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్. ఉప్పల్ స్టేడియంలో దాదాపు అందరికీ ఇప్పుడున్న అన్ని టీంలో ఉన్న అందరికీ అనుభవం ఉంది. సో మీకు ఎలాంటి రికార్డు ఉంది ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో? అందరికీ రికార్డ్ బాగానే ఉంది, నాకు కూడా మంచిగా ఉంది ఈ స్టేడియంలో రికార్డు. హోప్ఫుల్లీ కప్పు గెలుస్తుంది. అవునా? సో ఎక్కువగా డే మ్యాచ్లు ఆడడానికి ఇష్టపడతారా, నైట్ మ్యాచెస్ ఆడడానికి ఇష్టపడతారా? అట్లేం లేదు, ఎనీ షార్ట్ ఈస్ గుడ్. మాకు ఇక్కడ ఈసారి 4 డే గేమ్స్ ఉన్నాయి. అవును. సో పర్లేదు. ఓకే. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు? అంటే ఆల్రెడీ కొన్ని టీమ్స్ అన్నీ ఆక్షన్లో వచ్చినటువంటి టీమ్స్ అన్ని చూస్తే దాదాపు వాళ్ళు అందరు బ్యాట్స్మెన్స్ అండ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ టేలెంట్ అందరూ కూడా మన సెలెక్టెడ్గా చూసి ఎన్నుకున్నారు. సో ఆల్మోస్ట్ ఈ ఛాంపియన్స్ కూడా చాలా బాగా ఎన్నుకున్నారు. ఈ ఏ విధంగా టీమ్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు పోవాల్సి ఉంటుంది టీమ్ ఇలాంటి లీగ్లో? స్ట్రాటజీ అంటే ఎప్పుడైనా సిచ్యువేషన్ బట్టి ఆడతాం, బట్ మోస్ట్లీ ఏ సిచ్యువేషన్ ఉన్నా అని అగ్రెసివ్ ఆడడానికి ట్రై చేస్తాం. సో అది మా మెయిన్ గోల్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడారు, వన్డే మ్యాచెస్ ఆడి ఉంటారు. బట్ ఈ T20 మ్యాచెస్లో అనేది త్వరగా ఈ ఒక ఓవర్లో చేంజ్ అయిపోతుంది గేమ్ అంతా. సో దీనికి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది? అప్పటికప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మ్యాచ్ సిచ్యువేషన్స్ బట్టి? అంటే అదే కొన్ని డిసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకోవాలి. అది కరెక్ట్ అవుతుందా లేదా అది ఓన్లీ ఆ బాల్ పడినాకనే తెలుస్తుంది మనకి. సో అదంతా మనం ఎక్స్పీరియన్స్ బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం, కానీ అయ్యేది మాత్రం మన చేతిలో లేదు. జస్ట్ డిసిషన్ తీసుకొని మన ప్లాన్ మనం ఫాలో అవుతున్నామో లేదా అంతే చూసుకోవాలి. ఆ తర్వాత ఇది క్రికెట్, మనం బౌలింగ్ బాగా వేసినా కానీ బ్యాట్స్మెన్ 1 షాట్ ఆడవచ్చు, మనం చెత్త బాల్ వేసినా కానీ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వచ్చు. సో గేమే అట్లాంటిది అంతే. దెన్ ఫైనల్లీ హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ని
ఛాంపియన్గా నిలబెట్టడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు అండ్ మీ ఫ్రాంచైజీకి ఎలాంటి భరోసాని ఇస్తున్నారు? అదే మేమైతే చెప్పాము, ఎవ్రీ మ్యాచ్ 100% ఎఫర్ట్ ఉంటుంది. సో ఇట్లా గెలవాలనే ఆడుతున్నాం అండ్ వీల్ లుక్ టు ప్లే అగ్రెసివ్లీ అండ్ విన్ ద టోర్నమెంట్. ఓకే, దాని సపోర్టింగ్ స్టాఫ్ గురించి తర్వాత టీమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది? సపోర్టింగ్ స్టాఫ్, ఎస్పెషలీ అవర్ సపోర్టింగ్ స్టాఫ్ హెస్ ప్లేడ్ లాట్ ఆఫ్ T20. వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది అనూప్ సార్కి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్ఫ్రెడ్ సార్కి ICL ఎక్స్పీరియన్స్ ఉంది. దే హ్యావ్ ప్లేడ్ విత్ మెనీ T20 లెజెండ్స్ ఆల్సో. సో దే బ్రింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ T20 కన్సిడరేషన్లో. సో అదే బాగుంటుంది, మా టీమ్ సపోర్ట్ స్టాఫ్ కూడా చాలా బాగుంది. ఓకే, దెన్ ఫైనల్లీ మీరు మీ టీం సంబంధించినటువంటి స్లోగన్ మీ నోటితో కెప్టెన్ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. మా స్లోగన్ సిక్సర్ మార్ సిటీ మార్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. చూసాం కదా, సో ఏ గేమ్ ఆడుతున్నా సరే దానికి 100% ఇవ్వడమే తమ లక్ష్యమని, దాంతోపాటుగా ఇప్పుడు ఆల్రెడీ టీంలో ఉన్నటువంటి బాయ్స్ అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తున్నారని, సపోర్ట్ స్టాఫ్ అండ్ కోచ్ ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తున్నారని అభిరాజ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.